యేసు రక్తం నువ్వు నమ్మినందుకే వచ్చింది. నువ్వేదో కడుక్కున్నావని కాదు, నువ్వెక్కడో కడిగేసుకున్నావని అదేం లేదు. నీ పాపాలు నువ్వు కడుక్కోలేవు. అందుకే ఎవరూ కడగని మన పాపాలను, ఎవరూ కడగని మన పాపాలను ఎవరు నోరెత్తి చెప్పకూడదు. ఎవ్వరు కూడా అదిగో ఆయన పాపం చేస్తున్నాడు, ఇదిగో ఏం పాపం చేస్తుంది, మీకు ఎందుకు కదా పాపాలు కూడా మీకు ఎందుకు? ఇప్పుడు గాయం అయిందంటే అయ్యో నాకు గాయం అయిపోయింది, అయ్యో నాకు గాయం అయిపోయింది, అయ్యో నాకు గాయం అయిపోయింది, హాస్పిటల్కి మోసుకెళ్ళండి, వాడు నోరు మూసుకుంటాడు. నీ గాయమైందని ఏడవడం కాదు, నిన్ను ఆసుపత్రికి తరలించాలి, అప్పుడు గాయం బాగుంటుంది. నేను పాపులు, మేము పాపులు, మేము పాపులు, మేము పాపులు, ఆడు పాపులు, ఆడు పాపులు, ఈ సోదరి పాపి వేసేమంటున్నాడు. మీలో ఎవరిలో పాపం లేదో ఈ వ్యభిచారం చేసింది చూసామని చెప్తున్నారు కదా, ఈమె రాళ్ళతో కొట్టి చంపేమన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు? నోరు మూసుకొని వెళ్ళిపోయారు. ఎదుటివారి పాపాలను ఎత్తి చూపకూడదు.